హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాదినేని. గోదారి గట్టు పైన అలా పచ్చని పైళ్ళ మధ్య కూర్చొని చల్లని గాలి అలా తాకుతుంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్? అచ్చం అలానే గోదారి గట్టు పైన ట్రైలర్ చూసిన తర్వాత, ఆ సాంగ్స్ చూసిన తర్వాత అలా ఆ చల్లగాలి తాకినట్లు ఆ మ్యూజిక్ కంపోజిషన్ ఉంది. దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు మ్యూజిక్ కంపోజర్ నాగవంశీ గారున్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను సూపర్. మీరెట్లున్నారు? నేను బాగున్నాను. థాంక్ యూ సూపర్. సో మచ్. నేను ఇందాక చెప్పినట్టుగా హ్మ్. అదే ఫీల్‌లో అలా కొడుతుంటే ఎంత బావుందండి మ్యూజిక్ కంపోజిషన్. హ్మ్. సో, ఫస్ట్ దాని గురించి చెప్పండి. అసలు ఎలా ప్రాజెక్ట్‌కి ఇలా గెట్ ఇన్ అయ్యారు? సో, ఆ డైరెక్టర్ సుభాష్ గారు, నేను ఒక ఆల్‌మోస్ట్ ఒక 14-15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. హుహు. సో, షార్ట్ ఫిల్మ్స్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో, చాలా మందికి తెలిసుండొచ్చు. ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్స్ చాలా పాపులర్. అవునవును. సో, ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నేను మెసేజ్ చేశానండి. ఇట్లా కంపోజర్‌నండి. సో, నేను మీ షార్ట్ ఫిల్మ్స్‌కి వర్క్ చేద్దాం అనుకుంటున్నా అని మెసేజ్ చేసినప్పుడు ఆయన యాహ్! అని ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్‌కి వర్క్ చేసాం మేము కలిసి. హ్మ్. 'క్లౌడ్-9' అనే షార్ట్ ఫిల్మ్. ఓకే. సో, ఆ షార్ట్ ఫిల్మ్‌కి వర్క్ చేసినప్పుడు అట్లా కనెక్ట్ అయ్యాం. ఆయనకి బాగా నచ్చింది నేను చేసిన వర్క్. సో, అట్లా అప్పటినుంచి తర్వాత పెద్ద బ్రేక్ వచ్చి 2013లో 'పెళ్లి పుస్తకం' అని చెప్పొచ్చు. ఆ హ్మ్. షార్ట్ ఫిల్మ్ సాంగ్ చాలా పాపులర్. యాహ్! యాహ్! ఇప్పుడు పెళ్ళిళ్ళలో చాలా మంది వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌లో, అవును. తర్వాత వాళ్ళ మ్యారేజ్ డీవీడీస్‌లో వాడుతా ఉంటారు. సో, తర్వాత 'ప్రయాణం', 'పొజిషనెస్' అట్లా అన్ని షార్ట్ ఫిల్మ్స్‌కి వర్క్ చేసినప్పుడు ఆయన ప్రామిస్ చేశారనమాట. ఫ్యూచర్‌లో ఒకవేళ మూవీ చేస్తే మీరే మ్యూజిక్ డైరెక్టర్ అని అట్లా అప్పుడు ప్రామిస్ చేశారు. ఓకే. అప్పుడే అప్పుడే ప్రామిస్ చేశారు. అయిపోయింది. యాహ్! సో, ఆ ఓకే. ప్రామిస్ ఇట్లా నిలబెట్టుకున్నారు. నైస్. సో, నైస్. దట్స్ హౌ ఐ గాట్ ఇంటు దిస్ ప్రాజెక్ట్.